ఒక క్వశ్చన్ రాలేదు అని అంటే దానికి రెస్పెక్ట్ ఇచ్చేయి, ఓకే, అక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్. కరెక్ట్. దాని తర్వాత లాస్ట్లో టైం మిగిలినప్పుడు మళ్ళీ వచ్చి దాంతో గొడవపడు. కరెక్ట్. ఓకే. అండ్ ఐ నో వన్ క్వశ్చన్ మే స్పాయిల్ ద స్టూడెంట్ టోటల్ ఎగ్జామ్. ఎందుకు అని అంటే హీ ఈజ్ ఫైటింగ్ విత్ దట్ పర్టికులర్ క్వశ్చన్. మైండ్ అక్కడే ఉండిపోద్ది. టైం, ఇట్ విల్ స్క్వీజ్ యువర్ మైండ్, ఇట్ విల్ స్క్వీజ్ యువర్ ఎనర్జీ, ఇట్ విల్ స్క్వీజ్ యువర్ టైం. దీస్ 3 things విల్ బి స్పాయిల్డ్. మెయిన్ కొన్ని చిన్న చిన్న టిప్స్ నేర్చుకుంటే స్టూడెంట్ ఎగ్జామ్ చాలా ఈజీగా క్రాక్ చేస్తాడు. అండ్ ఎవరైతే ఫెయిల్ అవుతారో వీళ్ళు ఏదో పెద్ద మిస్టేక్స్ చేసి ఫెయిల్ అవ్వరు, చాలా సింపుల్ మిస్టేక్స్. ఒక్క క్వశ్చన్ దగ్గర ఒక స్టూడెంట్ 10 minutes స్పెండ్ చేశాడు అనుకోండి, నో నీడ్ టు థింక్ అబౌట్ ద ఎగ్జామ్. ఎందుకు? ఒక్క క్వశ్చన్కి మీరు 2 minutes మాత్రమే స్పెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. 2 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్కి, కొంతమంది స్టూడెంట్స్కి ఫస్ట్ క్వశ్చన్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ క్వశ్చన్ చేయకపోతే సెంటిమెంట్, ఏమవుతుందో కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఫస్ట్ క్వశ్చనే చేయలేదంటే మిగతాది చేయలేమేమో సంథింగ్. అలా ఏముండదు. ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఎన్ని మార్కులు ఉంటాయో లాస్ట్ క్వశ్చన్ కూడా అన్నే మార్కులు ఉంటాయి. అండ్ ఇక్కడ స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ అ డిఫికల్ట్ క్వశ్చన్, ఫస్ట్ రెస్పెక్ట్ దట్ క్వశ్చన్, లీవ్ దట్ క్వశ్చన్ అండ్ గో ఫర్ దట్.